యేసయ్యా. దయచేసి కూర్చునండి. తలలో ఉంచి ప్రార్థించదము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవంగల ప్రభువా, సైన్యములకు అధిపతి అయినటువంటి గొప్ప దేవా, సర్వసృష్టి కారణభూతుడవై ఆది సంభూతుడుగా ఉంటూ సర్వలోక మానవాళిని నీ యొక్క చిత్తమును బట్టి మీరు ప్రేమించి ప్రభువా, మరి పాపపు చీకటి బంధకాల చేత పట్టబడినటువంటి మమ్మల్ని విడిపించుటకు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని ఈ లోకములోనికి మీరు పంపి ఆయన యొక్క త్యాగము వలన మాకు పాప క్షమాపణను దయచేసి ప్రభువా, మరి ఈ దినమున సజీవుల లెక్కలో రక్షణను అందుకొని ఈ రీతిగా నీ యొక్క మందిర ఆవరణంలోనికి మమ్మల్ని చేర్చి ప్రభువా, మరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, మరి ముఖ్యముగా నీ యొక్క వాక్యమును ధ్యానించుటకు మీరు ఇస్తున్నటువంటి కృపను ధన్యతను బట్టి వందనాలు. కొద్ది నిమిషములు నీ యొక్క వాక్యమును మేము ధ్యానించబోచుండగా ప్రభువా, మరి నాతోనూ వినబోచున్నటువంటి నీ జనాంగముతోనూ నీ యొక్క పరిశుద్ధాత్మ తోడ్పాటును అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. చేరొచ్చిన సగమంతటికి క్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తూ లెంటులోని 9వ రోజు, లెంటులోని 2వ శుక్రవారములోనికి మనము ప్రవేశించినాము. మరి యొక్క శుక్రవార దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి 2 పాఠ్యాంశాలను మనము చదవగా విని ఉన్నాము. మరి ఒకసారి చదవబడినటువంటి మొదటి పాఠ్య భాగమును మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనమును అందరము చదువుదము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మన చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగము గమనించినప్పుడు మరి యెహోవా దేవుడు మరి అంతవరకు ఎవరికి దేవుడుగా ఉన్నాడని గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు. ఎన్నుకోబడినటువంటి ప్రజలుగా ఇశ్రాయేలీయులు ఆ దినమున ఉన్నారు. మరి ఎవరు కూడా యెహోవా దేవునికి ప్రత్యేకమైనటువంటి బలులు అర్పించకూడదు, బలిపీఠము కట్టకూడదు అన్నటువంటి కొన్ని నిబంధన ఆజ్ఞలు కూడా ఇవ్వబడి ఉండడం మనము ఈ యొక్క లేఖన గ్రంథాల్లో గమనించగలము. మరి ఆ రీతిగానే ఇప్పుడు చదివినటువంటి పాఠ్య భాగంలో మనం గమనిస్తే మరి ఇక్కడ ఒక మాట చదివినటువంటి వచనంలో వారిని ఆనందింప చేసేదను అని చెప్పేసి ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్ లాంగ్వేజెస్ని మనము గమనించవచ్చు. ఏంటి ఈ యొక్క ఎక్స్క్లూజివ్? వారిని అన్న పదాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో చూస్తే ఇద్దరిని మనము చూడవచ్చు. ఒకటి పరదేశులను లేదా విదేశీయులను ఈ యొక్క అధ్యాయంలో గమనించవచ్చు. రెండవదిగా షండులను మనము గమనించవచ్చు. ఈ 2 తెగలకు సంబంధించిన వారు ఎవరయ్యా అన్నప్పుడు ఆ దినమున మరి వీరు ఒక ప్రాంతాన్ని మరి దేవుడు వారికి అనుగ్రహించినాడు, కానాను ప్రాంతము. ఆ తర్వాత విస్తరింప చేస్తూ మరి వివిధమైనటువంటి ప్రాంతాల్లో వీరు చేరడం జరిగింది. మరి ఆ తర్వాత మరి వీరు వారికి ఏర్పరిచిన దేశము కాక వివిధ ప్రాంతాలన్నిటిలో ఉన్నటువంటి వారిని పరదేశులుగా, విదేశీయులుగా, దేవుని చేత ఎన్నుకోబడనటువంటి ప్రజలుగా వీరు పరిగణించేవారు. మరి ఆ తర్వాత చూస్తే మరి షండులు అని మనము 3వ వచనం 2వ భాగంలో మనము చూడవచ్చు. మరి ఎవరు వీరయ్యా అన్నప్పుడు మరి శారీరకంగా మరి వారి యొక్క వైకల్యము చేత ఉన్నటువంటి వారు, మరి థర్డ్ జెండర్ అని కూడా మన యొక్క లాంగ్వేజ్లో మనం వాడుక భాషలో మనము గమనించవచ్చు. మరి ఈ యొక్క షండులను కూడా ఆ దినమున మరి వీరు మందిరములోనికి ఆహ్వానించినటువంటి వారిగా ఉన్నారు. మరి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఆ రీతిగా త్రోసివేయబడినటువంటి వారికి దేవుడు మరి పిలిచి వాగ్దానము ఇస్తున్నాడు. ఈ యొక్క యెషయా గ్రంథంలో మనము గమనించినప్పుడు మరి 2వ వచనం మనం చూస్తే 56వ అధ్యాయము 2వ వచనము.
నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఆచరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులుగా పరిగణించబడుతుంది. తర్వాత ఆయన ఏమంటున్నాడు? 3వ వచనము, యెహోవాను హత్తుకొను అన్యుడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి అన్యుడు అన్న పదానికి నేను గతంలో మరి 2-3 సార్లు నా యొక్క లైవ్ ప్రసంగాలలో నేను చెప్పి ఉన్నాను. మరి ఒకసారి కూడా నేను దాన్ని ఈ దినం నాకు జ్ఞాపకం చేస్తాను. అన్యులు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? హైందవ సోదరులు మాత్రమే గుర్తొస్తారు. మరి ముస్లిం సోదరులు కారా అంటే వారు కూడా అన్యుల కిందకే మనము చూడవచ్చు. ఎందుకంటే క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు అన్యులుగానే మనము పరిగణిస్తాం. కానీ మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటయ్యా అన్నప్పుడు, ఆది కాండంలో దేవుడు మరి ఆదాము అవ్వలు సృష్టించిన తర్వాత మరి వారి తర్వాత వచ్చేటువంటి సంతానము, నోవాహు ప్రళయ జలము తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగముగానే పరిగణిస్తున్నారు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు? మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులు అంటే మరి వారిని కాకుండా మరి ఇతరులు ప్రతి ఒక్కరిని కూడా ఎంత హీనంగా చూసేటువంటి వారంటే, మరి గతంలో పూర్వకాలంలో మరి ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ దినమున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన పితరులు, మన పెద్దలు ఎవరైతే అనుభవించినారో అంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఆ దినమున ఇశ్రాయేలీయుల చేత ఈ యొక్క అన్యులందరూ కూడా చూడబడి ఉన్నారని మనం ఈ యొక్క బైబిల్ లేఖన గ్రంథాల్లో చూడవచ్చు. మరి మన యొక్క వాడుక భాషలో మాట్లాడితే దళితులు అని కూడా మనము మాట్లాడుకోవచ్చు. మరి దళితులను ఆ కాలంలో మరి ఏ రీతిగా చూస్తున్నారో ఆ రీతిగానే మరి ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు కాకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దళితుల కిందనే పరిగణించే వారు. మరి ఈ రీతిగానే మరి అక్కడ ఒక వ్యక్తిని మనము చూడవచ్చు. నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. మరి ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నిశ్చయముగా దేవుడు తన యొక్క జనాంగములో నుండి తనను త్రోసివేస్తాడని అనుకోవద్దు అంటూ, షండు నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైనటువంటి వాటిని కోరుకొనుచు నా నిబంధన దారము చేసుకొనుచు షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి గమనించినట్లయితే మరి మన యొక్క సమాజంలో మనము కూడా మరి ట్రైన్లలో లేదా ఇతర ప్రాంతంలలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. మరి వారిని చూడగానే కొన్నిసార్లు మనము ఒక రకమైనటువంటి ఫేస్ ఫీలింగ్స్ మారిపోతాయి. కనీసం వారిని పలకరించడానికి కూడా మనం ఎవరం కూడా ధైర్యం చేయము. రెండవది ముందుకు కూడా రామ్. ఎవరు వారు? ఇజ్రాయెల్ అంటాం కదా. మరి చూసినట్లయితే ఒక ప్రసంగికురాలు కూడా ఉన్నారు. వారిలో నుండి ఒక సేవకురాలు వచ్చి ఈ దినమున సేవా పరిచర్య కూడా చేస్తున్నారు. అనిత అని చెప్పేసి మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారి చేత ఆమె మరి సేవా పరిచర్యలోనికి రావడం జరిగింది. మనమందరం ఏమనుకుంటామంటే దేవుడు మరి స్త్రీ పురుషుణ్ణి మాత్రమే పరిగణించున్నాడు, ఇశ్రాయేలీయులను మాత్రమే పరిగణించున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ మరి దేవుడు త్రోసివేయబడిన ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ రీతిగానే ఇక్కడ కూడా ఎవరిని మరి షండులను దేవుడు మరి వాగ్దాన నిబంధన చేత వారిని దగ్గరికి చేర్చుకోవడం చూస్తున్నాం. మరి అందుకే ఇక్కడ ఏమంటున్నారు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ యొక్క సమస్య ఎంతవరకు వచ్చిందంటే మరి యేసు ప్రభుల వారు జననమై మరి ఆయన మరి 12 ఏళ్ల ప్రాయంలో లేదా ఆయన 30 ఏళ్ల ప్రాయంలో మరి ఆ యొక్క మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ మందిరంలో ప్రవేశించిన సమయంలో కూడా పరిసయ్యులు సద్దుకయ్యులు మాత్రమే తప్ప ఇతరులకు ఎవ్వరికి కూడా ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశం లేదు. మరి యూదులు మరి ఆ యొక్క లేవీయులు మాత్రము మరి ఆ యొక్క మందిరంలో మరి ఈ యొక్క లేఖన భాగాలు చదివేటువంటి వారిగా కూడా మనము చూడవచ్చు. మరి ఆ రీతిగా ఉన్నటువంటి వారిని ఆ దినమున యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు వారిని హక్కున చేర్చుకొని ఉండడం మరి వాక్య భాగంలో మనము గమనించున్నాం. మరి తర్వాత మనము గమనించినట్లయితే క్రొత్త నిబంధన మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం
గమనించినప్పుడు యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టిరి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ మనము గమనించినప్పుడు ఈ యొక్క కథను చాలాసార్లు మనము విన్నాం. మరి ఈ యొక్క అధ్యాయానికి మరి ఈ యొక్క వేదాంతులు ఇచ్చినటువంటి పేరును గమనించినప్పుడు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ అనేసి మనము చూస్తున్నాం. ఆమె పేరు ఎక్కడ కూడా పరిగణించలేడు. ఆ రీతిగా మరి స్త్రీ కూడా ఈ యొక్క గ్రంథాలలో అణగారిన వర్గానికి చెందినటువంటి దానిగా మొట్టమొదటిగా మనము చూడవచ్చు. రెండవదిగా ఈ యొక్క సంఘటనలో ఏమి జరుగుతుందన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆమెను తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి ఏమంటున్నారు? 4వ వచనంలో గమనించినప్పుడు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మాకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి యేసును వారు పరీక్షిస్తున్నారు. మరి ఈయన ధర్మశాస్త్రమును తీసివేస్తాడా, దాన్ని నెరవేరుస్తాడా, ఎందుకు వచ్చినాడని చెప్పి యేసు ప్రభువు వారిని పరీక్షించడానికి వారు ఒక క్వశ్చన్ వేశారు. మరి బోధకుడా, ఈమెయితే మరి వ్యభిచారంలో పట్టుబడింది, ఈమెను మేము తీసుకొని వచ్చినాం. ఇప్పుడు నీవు ధర్మశాస్త్ర ప్రకారము, మోసే చట్టము ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపుతావా లేదా ఏం చేస్తావని చెప్పేసి యేసు ప్రభువు వారిని అడుగుతున్న సమయంలో యేసు ప్రభువు స్త్రీని నీవు తీసుకొని వచ్చారు, కానీ మరి ఆ రెండవ వ్యక్తి పురుషుడు ఎక్కడ? మరి ఆయన కూడా పాపంలో పాలివాడై ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ అని చెప్పేసి అక్కడ అడగడం మనము గమనించవచ్చు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఇక్కడ కూడా మరి ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే 7వ వచనం మనం గమనించినప్పుడు, వారు ఆయనను పట్టు వదలక చుండెను. మరి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఇక్కడ గమనించినప్పుడు ఏం జరుగుతుందంట? వారు ఇంకా ఆయనను పట్టుబట్టారు. లేదు, వానితో నీకెందుకు యేసుప్రభువా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆమెను ఏం చేయాలో చెప్పు, ఆమెను మేము పట్టుకొని వచ్చినాం కదా, ఎంత కష్టపడి తీసుకొని వచ్చామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మరి అడుగుతున్న సమయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంట, మీలో ఆమెతో తప్పు చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటి రాయిని వేయమని దేవుడు వారికి ఆజ్ఞాపించున్నాడు. మరి వారు ఏం చేయాలా? అక్కడ ఉన్నటువంటి వారు రాళ్ళు రువ్వాల, కానీ వాళ్ళు ఏం చేశారంట? అక్కడ ఎవ్వరు కూడా లేకుండా వెళ్ళిపోయారంట. ఎందుకు? వారందరూ కూడా పాపము చేసినటువంటి వారిగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దినమున మనము గమనించవలసినటువంటి 2 విషయాలు ఏంటంటే, మరి ఒకటి, అక్కడ అన్యులు, ఇశ్రాయేలీలు కాని ఇతరులు త్రోసివేయబడి ఉన్నారు, షండులు త్రోసివేయబడి ఉన్నారు. మరి ఇక్కడ చూసినప్పుడు స్త్రీలు, తర్వాత మరి ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేసినటువంటి వారిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని కూడా త్రోసివేయబడినటువంటి వారిగా చూసేటువంటి వారిగా మన ధర్మశాస్త్రం ఉన్నింది. మరి క్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడంట? వారి అందరి పాప క్షమాపణను తీసివేసి వారిని హక్కున చేర్చుకుంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఎవరు చూసిండరు కదా నేను చేసేటప్పుడు, మరి నేను రాయేస్తే ఎవరికి తెలుస్తుందని రాయేయచ్చు, అవునా కాదా? కానీ అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు పాప క్షమాపణ పొందుతున్నారు, పశ్చాత్తాపము పొందుతున్నారు. మరి దాన్ని కూడా మనము ఈ దినమున గమనించవలసిన వారమై ఉన్నాం. చాలామంది మనం ఆ యొక్క విషయాన్ని గమనించాం. వారందరూ పాపం చేశారు, వెళ్ళిపోయారని మనం అనుకుంటున్నాం, కానీ వారందరూ కూడా పశ్చాత్తాప పొందిన వారి యొక్క లిస్టులోకి వస్తారు. ఎందుకంటే వారు అక్కడ రాయి వేయకుండా వెళ్ళిపోయారు, అంటే పాపము చేశామని అక్కడ వారు ఒప్పుకొనడం మనము చూడవచ్చు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఆ తర్వాత మరి ఆ యొక్క స్త్రీ యేసు ప్రభువు వారిని అడుగుతుంది, నీవు కూడా నన్ను శిక్షించావా? మరి అక్కడ యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? తిరిగి మరి ఈ యొక్క పాపము చేయవద్దు. మనం ఎంతమంది ఈ దినమున మరి క్రీస్తు శరీర రక్తంలో పాలు పొందుతూ
మరి తిరిగి ఆ యొక్క పాపాన్ని చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రతి ఒక్క సంవత్సరము మన యొక్క జీవితంలో లెంటు కాలం వస్తుంది. మరి యొక్క లెంటు కాలంలో ఉపవాసాలు ఉంటున్నాము. మన జీవితము ఎంతవరకు మార్పు చెందిందని మనము పరీక్షించుకుంటే మరి ఎంతవరకు కూడా మార్పు చెందిందో, ఎక్కడ వేసినటువంటి గొంగడి వలె మన జీవితాలు అక్కడే ఉండిపోయాయి, అక్కడే ఆగిపోయాయి. మరి ఈ దినమున మన యొక్క జీవితాల మార్పు నిమిత్తం యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. ఒకానొక సమయంలో మనకి దేవుడు అనేటువంటి వాడు కూడా లేడు. దళితులకు మరి ఎవరయ్యా దేవుడు అంటే దేవుడు ఎవరు కూడా లేరు. ఒకప్పుడు మనకి ఎవరు దేవుళ్ళు అంటే రాయి, రప్ప, చెట్టు, పుట్టలే మనకు దేవుళ్ళు. ఆ రీతిగా ఉన్నటువంటి వారికి మరి యేసుప్రభుల వారు లోక రక్షకునిగా మనకి ఈ దినమున ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఒక రూఫ్ కింద కూర్చొని ఈ రీతిగా ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం వినేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినాడు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మరి పాపపు రోత జీవితాల్లోనే ఇంకా మనము జీవిస్తున్నాం. మరి ప్రతి ఒక్క ఆదివారము మరి రొట్టె విరిచేటప్పుడు మరి ఆ యొక్క రక్తంను గురించి ప్రార్థించేటప్పుడు ఏం గుర్తు చేస్తుంటారు? ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, మరి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. రెండవదిగా ఇది మీ కొరకై చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, మరి దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మరి ఎంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? శరీర రక్తంలో పాలు పొందే ప్రతి క్షణం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితం ఎలా ఉంది? ఇంకా మనము పాపము చేసేటువంటి వారిగానే ఉంటే మనం అక్కడ ఆ యొక్క శరీర రక్తం తీసుకున్నప్పుడు మరి క్రీస్తు యాగము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క ఆ యొక్క శిలువ యాగము మొత్తము కూడా వ్యర్థముగా పరిగణించినటువంటి వారిగా ఉంటాం. ఆ రీతిగా మనం చేస్తూనే ఉన్నాం. అందుకే ఇందాక పాడాము ఒక పాట, 329వ పాట. ఎంతమంది గమనించారో లేదో కానీ మరి మనము పాపము చేసినప్పుడు ఎవరి చెంతకు చేరుతున్నామంట? దేవుని చెంతకు చేరుతున్నాం. మరి ఆ తర్వాత పాప క్షమాపణ పొందుతున్నాం, విమోచనను పొందుతున్నాం. పొందిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంట? చిన్న ఉదాహరణను మనం గమనిస్తే మన ఇంట్లలో ఈ యొక్క ఎలుకలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఒక బోన్ తెచ్చి ఆ యొక్క బోన్లో దానికి ఇష్టమైనటువంటి బజ్జీనో లేదా దానికి ఇష్టమైనటువంటి ఒక ఆహారాన్ని తెచ్చిపెడతాం. తెచ్చిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ యొక్క ఆహారంని అది ఆ యొక్క మరి ఆశగుని ఆ యొక్క బోన్లోనికి రావడము జరుగుతుంది. కొంతమంది ఆ యొక్క ఎలుకలను చంపలేక ఏం చేస్తారంటే మరి దూర ప్రాంతానికి తీసుకువెళ్ళి వదిలేయడం చేస్తాం. మనం వదిలిన తర్వాత దానికి ఏమొచ్చింది? స్వేచ్ఛ వచ్చింది. మరి ఆ యొక్క ఎలుక ఏం చేయాలి? తాను ఫ్రీగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏం చేస్తుంది? అది తాను ఎక్కడి నుండి వచ్చిందో ఆ ప్రాంతంలోనికే వెళ్ళడం చూడవచ్చు. మరి ఎలుకను మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు బోన్లో పెట్టడం జరుగుతుంది. ఈ దినమున మన జీవితం కూడా ఎలాగుందంటే దేవుడు మనం చెరలో నుండి బయటకు రప్పించి ఉన్నా కూడా తిరిగి మనం ఆ యొక్క ఎలక వరే చెరలోనికి వెళుతున్నాం. ఒకసారి బాధాకరమైన విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మనము గమనించినప్పుడు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా మరి వారిని ఉదాహరణగా చూపించారంటే రెండు విషయాలు. ఒకటి వ్యభిచారులుగా చూపించి ఉన్నాడు. రెండవదిగా ఏ రీతిగా చూపిస్తున్నాడంటే ఒక కుక్క వలె మనను చూపిస్తున్నాడు. ఏంటి ఆ యొక్క కుక్క ఏం చేస్తుందంట అంటే కుక్క వాంతి చేసుకుంటుంది. ఆ వాంతి చేసిన దాన్ని మళ్ళీ తిరిగి తింటుంది. ఒకసారి ఎలా ఉంటుంది మన జీవితం అంటే పాప ప్రాయశ్చితం పొందిన తర్వాత తిరిగి పాపము చేసినప్పుడు మన జీవితము కూడా ఆ యొక్క కుక్క వలె ఉందని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా క్రైస్తవ జీవితాన్ని మనం ఏ రీతిగా ఈ దినమున జీవిస్తున్నాం? మరి లెంటులో ప్రవేశించినటువంటి మనము దేవుడు మరి ఎందుకు ఈ యొక్క లెంటును అనుగ్రహించినాడు? సో మనం ఒకసారి మన జీవితాన్ని రిపెంట్ చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. విమోచన పొందినటువంటి మనము మన యొక్క జీవితాన్ని రినీవల్ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. ఈ యొక్క జీవితాన్ని మళ్ళీ యథావిధిగా మనం పాపరోత జీవితంలో గిన ఉంచినట్లయితే మనము కూడా మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరి త్రోసివేయబడినటువంటి వారిని హక్కున చేసుకొని వారి నిమిత్తమై ఆయన రక్షణను కలుగ చేస్తున్నాడు. ఈ దినమున ఆ యొక్క శిలువను గుర్చినటువంటి వాక్కు నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది, కానీ నీకు నాకు ఒక గొప్ప శక్తిగా ఉంది. ఆ యొక్క గొప్ప శక్తిని గుర్చినటువంటి వాక్కును మనము పొందుకొని ఉన్నాం. మరి ఆ యొక్క వాక్కును గురించి మనం ఎలా జీవించాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన తల్లిదండ్రులకు మనం మంచి పేరు తెచ్చేవారిగా ఉంటామా, చెడ్డ పేరు తెచ్చేటువంటి వారిగా ఉంటామా?
వారికి చాలా వరకు మంచి పేరు తేవాలి, నా తల్లిదండ్రులు నేను ఉన్నత స్థానంలో ఉంచాలి, మంచి ఇంట్లో ఉంచాలి, మంచి కార్లు తిప్పాలని మనం ఆశిస్తాం. మరి ఈ లోక తాత్కాలికమైనటువంటి బంధంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి మనం అలా ఆశించినప్పుడు, మరి మన పరలోకపు తండ్రి, నిత్య జీవంలో ఉండేటువంటి తండ్రి, మరి ఆయన గూర్చి మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చినాడు. ఈ లెంటులో ప్రవేశించినటువంటి మనము మన జీవితాలను మార్పు చేసుకొని మరి తిరిగి మరి ఆ యొక్క పాపంలోనికి వెళ్ళక దేవుని కొరకై మనము జీవించదాము. అటువంటి కృపా దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. మనము దైవ భయముతోనూ భక్తితోనూ మన అర్పణలను ప్రభునకు అర్పించదము. సంఘమంతయు లేచి నిల్చుండి కీర్తన పుస్తకం నుండి 186వ కీర్తనను పాడుచు అర్పణలను ప్రభునకు అర్పించదము. కీర్తన పుస్తకం నుండి 186వ కీర్తన. నా మూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందిన